సార్ ఇప్పటికైనా అందరు రావడం దీన్ని వ్యతిరేకించడం మంచి పరిణామమే. నేను పొలిటికల్ విమర్శలు రాజకీయ విమర్శలు చేస్తలేను నేను, కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అని చెప్పి మొత్తం నెమరుల్లో చంపారు, కుందేలను చంపారు, పక్షులను చంపారు. ఈడోడ నెమరులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి ఈడోడ. మళ్ళీ అటువంటి అరాచకం ఇక్కడ చేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈడోడ ఫారెస్ట్ టైప్ గుట్ట ఉంది, ఇక్కడ చాలా మంది చెప్తున్నారు నెమరులు వస్తాయి, పక్షులు వస్తాయి, అన్ని రకాల పక్షులు ఉన్నాయి ఈడ, తిరిగి వాటిని కూడా చంపుతారా అయింది అని చెప్పి వాళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళ ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలు ముఖ్యము, ఆరోగ్యం ముఖ్యము. ఈడ మీరు పొరపాటును సవరించుకొని ఈ ప్రాంతం కరెక్ట్ కాదని చెప్పి ఒక వేరే ప్రాంతంలో షిఫ్ట్ చేస్తే ఇవాళ ప్రజలకు ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. దానికోసం ప్రయత్నం చేయడానికి రాజకీయ జిద్దుతోని ఇలా వాళ్ళు మీరు కలిసి ఇవాళ ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూరుకోరు. ఉద్యమం స్టార్ట్ అయింది. కేరళ నుంచి మీడియా రావాలి, ఈడికి వచ్చి ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్పి నేను వస్తా. నేను సవాల్ చేస్తున్నా, ఇలా హుజాబాద్ గడ్డ మీకెళ్ళి సవాల్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నా. చలో మీరు రాండి, నేను కూడా వస్తా. ఏ గ్రామానికి పోదాం, ఏ గ్రామన్నా చలో నేను రాజీనామా చేస్తా. నువ్వు రాజీనామా చేస్తావా? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నామని చెప్పి నువ్వు ఒప్పి ఇస్తున్నామంటే ఒప్పి రాజీనామా ఇస్తా. లేకపోతే విద్యార్థి భరోసా గారు ఇస్తున్నామని చెప్పి ఒప్పి నేను రాజీనామా ఇస్తాను, రాజీనామా అయ్యి. రైతులకు నువ్వు ఇస్తాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రూవ్ చేయి. 12,000 ఎందుకు ఇచ్చినావు? మరి 3,000 మరి అవి 5 ఎకరాలకు ఎందుకు ఇస్తున్నావు? ఎకరానికి ఎందుకు ఇస్తున్నావు? 2 ఇష్టంలో ఎందుకు కొట్టినావు? రైతు కుళ్ళకు 12,000 ఇస్తా అని చెప్పి ప్రూవ్ చేయి, రాజీనామా చేస్తా. ఇన్ని అబద్ధాలు ఆడి సో దీనికి ముఖ్యమంత్రి గారు సిద్ధమా? నేను రెడీ ఉన్నాను. 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయాలంటే నేను రాజీనామా చేస్తా. నువ్వు ప్రూవ్ చేస్తావు నువ్వు, లేకపోతే రాజీనామా అయ్యి. నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా, ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తే నువ్వు రాజీనామా అయ్యి. దీనికి సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇది ఎవరు జరగాలి? కేరళ నుంచి మీడియా నువ్వు రప్పిస్తావా, నేను రప్పియన్నా? కేరళ నుంచి మీడియాను నువ్వు రప్పిస్తావా, నేను రప్పియన్నా? దానికి సిద్ధమా నువ్వు చెప్పు. ఢిల్లీ పోయి కేరళ పోయి మూటల పైపు కాదు, ఒక్కరు పోయి చక్కెర నింపచ్చినావా? ఒక్కరు పోయి మూటల పైపు వచ్చినాడు పోయి. ఈడ పైసలు రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి 5 ఎకరాలకి అయినా పనిచేయదు, 1 ఎకరానికి ఇస్తావు. కానీ ఢిల్లీకి మూటలపై కేరళ పోయి కేరళలో తమిళనాడు ఎలక్షన్లు ఖర్చు పెట్టడానికి మాత్రం తెలంగాణ నుంచి మూటలు తీసుకుని అప్పచెప్తారు స్పెషల్ ఫ్లైట్లో పోయి. ఇది మంచి పద్ధతి కాదు. నేను కేరళలోని మీడియాకి అప్పీల్ చేస్తున్నా. గతంలో మహారాష్ట్ర, బీహార్ నుంచి మీడియా వచ్చి ఈడ విచారణ జరిపారు, మహిళలందరూ తిరగబడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. ఇలా కేరళ నుంచి మీడియా వచ్చి వాస్తవాలు తెలిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బండారాన్ని కేరళంలో బయటపెట్టాల్సిందిగా అక్కడ మీడియా విజ్ఞప్తి చేస్తున్నా. నా సవాల్కు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమా చెప్పాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు సవాల్ చేస్తాను.